ఇక్కడ మనకి ఇచ్చింది y² 4 v² క్వశ్చన్ మార్క్. ఇక్కడ y² = 4 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, A to Z. Z నుంచి మనము మన రెగ్యులర్గా A నుంచి 1 తీసుకుంటాం, 1 2 3 ఇలా Z 26 వస్తుంది. కానీ ఇప్పుడు రివర్స్లో మనం తీసుకుందాం అంటే Z 1 పెట్టుకోవాలి. Z నుంచి 1 y2 అంటే ఇప్పుడు y² అంటే ఇప్పుడు y ప్లస్తో ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² అనమాట. అప్పుడు 4 వస్తుంది. సేమ్ ఇదే లాజిక్లో ఇప్పుడు మనము ఇక్కడ మనకి v² అంటే రివర్స్ చూస్తుంటే మనకి v యొక్క పొజిషన్ వచ్చేసి 5th అనమాట. ఇక్కడ v² అంటే 5² 25 అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ వచ్చేది 25 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 4 17 7 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 4² చేస్తే మనకి 16 వస్తుంది. కానీ ఇక్కడ 17 కావాలి, +1 17. సేమ్ ఇక్కడ కూడా అదే లాజిక్, 7² 49 +1 50. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది ఏంటంటే 50 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 2 14 16. ఇక్కడ ఏమవుతుందంటే 2 7s 14 2 8s 16. సేమ్ ఇదే ప్యాటర్న్ని ఫాలో అయ్యేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏదంటే 3 21 తర్వాత 24 అంటే 3 × 7 21 3 8s 24. ఇక్కడ మల్టిప్లై విత్ 7 మల్టిప్లై విత్ 8 ఏదైతే నెంబర్ ఉందో సేమ్ మల్టిప్లై విత్ 7 మల్టిప్లై విత్ 8. ఇక్కడ మనకి ఇచ్చింది 7 24. ఆప్షన్స్లో చూద్దాము. ఆప్షన్స్లో మనకి 23 72 అనేది కరెక్ట్. ముందు ఇది చూద్దాం ఎలా వచ్చిందో. 7 3s 21 కనుక 24 కావాలి కాబట్టి +3 24 వచ్చింది. సేమ్ ఇక్కడ ఇది లాజిక్, ఏదైతే 23 ఉందో దాన్ని మల్టిప్లై విత్ 3 3 3s 9 3 2s 6 69. తర్వాత ఇక్కడ +3 చేసాము, ఇక్కడ కూడా +3 అంటే 72 24 72 అనమాట. సేమ్ లాజిక్. ఇక్కడ మనకి ఇచ్చింది 8 256. ఇక 256 ఎలా వచ్చిందంటే 8³ 64 × 8 512 వస్తుంది. ఇక్కడ మనకి 256 రావాలి కాబట్టి డివైడెడ్ బై 2 256 వచ్చింది. సేమ్ ఇదే లాజిక్ని ఫాలో అయ్యేది ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లలో 10 500 అనమాట. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనము 3 టైమ్స్ తీసుకున్నామంటే 10 × 10 తర్వాత × 10 100 10 × 10 100 100 × 10 1000. తర్వాత వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 2 2 1s 2 5s 10 మిగిలేది ఎంతంటే 500. ఇక్కడ మనకి ఇచ్చింది 535. ఇక్కడ 5 అంటే మనకి ప్రైమ్ నెంబరు. ఇక్కడ 35 ఎలా వచ్చిందంటే 5 × 7 అంటే నెక్స్ట్ 5 ప్రైమ్ నెంబర్ తోటి మల్టిప్లై అయింది. ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూస్తే 7 × 77 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 7 తర్వాత మనకి వచ్చేది ప్రైమ్ నెంబర్ ఏదంటే 11 అనమాట. ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే ఓన్లీ 1 తోటి తర్వాత అదే నెంబర్ అనమాట, ఏదైతే నెంబర్ ఉందో వాటితోటే మల్టిప్లై అవుతాయి, వేరే నెంబర్ తోటి కాదనమాట. కాబట్టి ఇక్కడ మనకి 777 అనేది కరెక్ట్ ఆన్సర్.
ఇక్కడ మనకి ఇచ్చింది 27, 9. ఇక్కడ 3 క్యూబ్ అంటే 27, 3 స్క్వేర్ అంటే 9. సేమ్ ఇదే లాజిక్ని ఫాలో అయ్యేది మన ఆప్షన్స్లో ఏదంటే 729, 81. 729, 81 అంటే 9 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. తర్వాత 9 క్యూబ్, 81 into 9. ఇక్కడ క్యూబ్, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్ స్క్వేర్ అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 500, 464, 483 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 500 ఎలా వచ్చిందంటే 5 into 20, 100. తర్వాత 4 into 16, 64. సేమ్ కట్టుతాము. 80 ఎలా వచ్చిందంటే 4 into 20. ఇక్కడ కూడా 20 తోటి మల్టిప్లై, ఇక్కడ కూడా 20 తోటి, ఇక్కడ 16 తోటి, అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 16 తోటి మల్టిప్లై అనమాట. 48. 16 into 3, 48 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 48 వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 42, 56, 110 క్వశ్చన్ మార్క్. ముందు ఇక్కడ 42, 56 చూద్దాము. 7 6 42. 56 రావాలంటే 6 + 2, తర్వాత ఇది 8 అవుతుంది. తర్వాత 56, 7 8 56. సేమ్ ఇక్కడ కూడా అదే చేద్దాము. 11 into 10, 110. తర్వాత 11 into 10 + 2. 11 into 12, 132 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 132 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 8, 81, 64 క్వశ్చన్ మార్క్. ఇక్కడ 8 ఎలా వచ్చిందంటే 2 power 3 అంటే 2 into 2 into 2, 4 2 8. ఇక్కడ 81 ఎలా వచ్చిందంటే 2 + 1, 3 + 1. 2 + 1 అంటే 3, 3 + 1 అంటే 4. 9 into 9 అంటే 81 వచ్చింది. సేమ్ ఇప్పుడు 64 అంటే 4 క్యూబ్, 4 into 4 into 4, 16 4 64. నెక్స్ట్ ఏం చేసామంటే ఏదైతే నెంబర్ ఉందో దానికి +1 పెట్టుకున్నాము. తర్వాత ఏదైతే పవర్ ఉందో దానికి కూడా +1 అంటే 3 + 1 అంటే 5 power 4. 5 into 5, 5 into 5 అంటే 25 into 25 అంటే 625 వస్తుంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 625 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 9, 8, 16 క్వశ్చన్ మార్క్. ముందు ఈ రిలేషన్ చూద్దాం ఎలా వచ్చిందో. ఇక్కడ 9 అంటే 3 స్క్వేర్. ఇప్పుడు 8 ఎలా వచ్చిందో చూద్దాము. 3 - 1, తర్వాత 2 + 1. 3 - 1 అంటే 2, 2 power 3 అంటే 8 అనమాట. సేమ్ ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాము. ఇక్కడ 16 అంటే 4 స్క్వేర్. 4 square = 16.
తర్వాత ఏదైతే నెంబర్ ఉందో సేమ్ -1, తర్వాత పవర్ +1 అంటే 3 పవర్ క్యూబ్. 3 పవర్ క్యూబ్ అంటే 27. క్వశ్చన్ మార్క్ ప్లస్ వచ్చేది ఏంటంటే 27 అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది 756 9 క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనకి 7 × 8 56 వస్తుంది. ఇక్కడ 8 ఎలా వచ్చిందంటే 7 అలాగే ఉంది. 7 + 1 అంటే 7 × 8 = 56 అనమాట. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా ఇదే లాజిక్ అప్లై చేద్దాము. అంటే ఇక్కడ 9 + 1 9 × 10 అంటే 90 అనమాట. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేది మనకి 90.